నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్. రిమ్స్ లో లాంఛనంగా క్రిటికల్ కేర్ ప్రారంభోత్సవం. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి స్పష్టీకరణ. స్థానిక సమస్యలను పరిష్కరించేలా చూడాలని ప్రజాప్రతినిధుల విన్నపాలు. సోయా రైతుల ఇక్కట్లను దూరం చేయాలి. కేంద్ర మంత్రికి విన్నవించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. కేంద్రం చొరవ తీసుకుంటేనే మద్దతు ధర దక్కుతుందని వెల్లడి. ఐక్యంగా ఉంటూ సమస్యల సాధనకు కృషి చేయాలి. మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న. భక్తి శ్రద్ధలతో సాగిన అయ్యప్ప స్వామి మెట్ల పూజ, నూతన సర్పంచ్లకు ఘన సత్కారాలు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేలా ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 23,75,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్చించారు. పేద ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో 23,75,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ప్రసూతి గది, మైనర్ ఓటీ, 13 పడకల ఐసోలేషన్ వార్డులను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోధ్, ఖానాపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు అనిల్ జాదవ్, వెడమ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీలు విఠల్, కొమరయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఆర్డీఓ శ్రవంతి, వివిధ శాఖల అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి వర్షపు నీటిని సంరక్షించుకోవాలని సూచించారు. త్వరలోనే ఆదిలాబాద్లో కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించారు. 50 పడకలకు సంబంధించినటువంటి క్రిటికల్ కేర్ సెంటర్ను మనందరం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్కు కొత్తగూడెం తర్వాత అత్యంత దూర ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా మన తెలంగాణ. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఎక్కువ శాతము బడుగు బలైన వర్గాల ప్రజలు, గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం. రైతాంగము కష్టపడి పంటలు పండించేటువంటి ప్రాంతము మన ఆదిలాబాద్ ప్రాంతము, ఉమ్మడి ఆదిలాబాద్. దీని పట్ల మనము ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా శ్రద్ధ వహించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఉపాధి అవకాశాలు వ్యవసాయం తర్వాత మిగతా రంగాలలో తక్కువ ఉంటాయి. కాబట్టి వ్యవసాయంతో పాటు మిగతా రంగాలను కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి. గతంలో ఈ ప్రాంతంలో కొంత అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ కూడా అవి కుంటుపడిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఒకదాని తర్వాత ఒకటి మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి మాత్రము మీ అందరికీ మనవి చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ
మనము మరి మౌలిక వసతుల కల్పన విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాజ్పేయి గారి బర్త్డే నిన్ననే మనము దేశవ్యాప్తంగా 150వ జన్మదినోత్సవం చేసుకున్నాం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జాతీయ రహదారులు స్వర్ణ చతుర్భుజి పేరుతో ఏదైతే వారు ప్రారంభించారో ఈరోజు దాని ఫలితం మన కళ్ళ ముందు కనిపిస్తాము. ఆ జాతీయ రహదారులు అత్యంత మనకి ఈరోజు ఉపయోగంగా ఉన్నాయి. ఆ రోడ్లు లేకపోతే, జాతీయ రహదారులు కనిపించకపోతే అభివృద్ధి డెవలప్మెంట్ ఏమి ఉండదు. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా, ఏ జిల్లా చూసినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అద్భుతంగా జాతీయ రహదారుల నిర్మాణం ఈరోజు జరుగుతూ ఉంది. మన ఒక తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క మరి 12 సంవత్సరాలలో సుమారు 1,50,000 కోట్ల రూపాయల ఈ యొక్క జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని మనం చేస్తా ఉన్నాం. అంతకుముందు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక వర్గాలు అధికంగా ఉన్నందున వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆరోగ్య వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతుందని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద 800 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. నూతనంగా 6,956 మంది స్టాఫ్ నర్సులను, 4,330 మంది డాక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయం చేస్తోందని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడుతున్నామని మంత్రులు స్పష్టం చేశారు. 800 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కూడా పేదలకు ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి నర్సింగ్ పోస్టులు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6,956 స్టాఫ్ నర్సులు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే మెడికల్ రిక్రూట్మెంట్స్ కూడా 4,330 మంది డాక్టర్స్ను కూడా అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా హెల్త్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం చేస్తూ ఉంది. అయితే అన్ని జిల్లాలు ఒక ఎత్తు, ఆదిలాబాద్ జిల్లా ఒకటి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మనందరి సమిష్టి బాధ్యత పెద్ద ఎత్తున యొక్క జిల్లాను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అట్లాగే నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అలా ఉన్నాయి. రెండవది ఈ సందర్భంలో డాక్టర్స్కి నేను సూచించేది అంటే మీరు నిష్ణాతులు చేసేటువంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేసుకోవాలి. సేమ్ టైం వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ది కొందరు రోగులకు సంబంధించి ఏమో సరే దురదృష్టవశాత్తు క్యాన్సర్ రావడం కావచ్చు, ఆర్ యాక్సిడెంట్స్ కావచ్చు, మన చేతిలో లేదు. అట్లాగే సేమ్ టైం మిగతా జబ్బులకు సంబంధించి మనం వాళ్ళకు ట్రీట్మెంట్తో పాటుగా వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ ఆల్సో హోల్డింగ్ కల్చరల్ మినిస్టర్. అంటే రోజుకు 1 గంట మనది కాదండి. బేసిక్గా రోగాలకు సంబంధించి ప్రధానంగా 1 ఊపిరితిత్తులు, 2 ఉదరం, కడుపు. అంటే రోజుకు 1 గంట మనది కాదంటే నిండు 100 నిండు మనది. ట్రీట్మెంట్ కూడా రోగాలు తగ్గేందుకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఒకటి. రోగాలు ఎందుకు వస్తే కూడా ప్రతి పేషెంట్ దగ్గర 5 నిమిషాలు సమయం ఇచ్చి వాళ్ళకి దానిపైన కూడా అవగాహన కల్పించే కార్యక్రమం వాళ్ళు ఆ దిశగా నడిపించే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ డెఫినెట్గా హాస్పిటల్ సంబంధించి అట్లాగే ఫెసిలిటీ సంబంధించి ఎంత చేయాలని చేసేప్పుడు ఏర్పాటు చేస్తారు మనం చేసుకుంటూ, అట్లాగే ఈరోజున హైదరాబాద్లో 4th సిటీలో కూడా ఫ్యూచర్ సిటీలో కూడా ఈ యొక్క మెడికల్ సంబంధించిన పెద్ద ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే ఇక ఆదిలాబాద్ సంబంధించి ఎయిర్పోర్ట్ సమస్యలలో వీళ్ళకి త్వరగా సందర్భంలో మళ్ళీ చాలా 2 సంవత్సరాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంది. డెఫినెట్గా సేమ్ టైం ఏంటి అది ఈ ఎయిర్పోర్ట్ను కూడా తొందరగా
తొందరగా ఉపయోగం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు రకరకాల టూరిస్టులు కావచ్చు, రకరకాల ఇతర వచ్చే అవకాశాలు కాబట్టి కొంత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. టూరిస్టులు ఎక్కువ అవకాశం కాబట్టి ఉపాధి ఉద్యోగ అవకాశం కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలి. సోయాబీన్ సాగు చేసి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ద్వారా తక్షణమే కొనుగోళ్లు జరిపించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో రైతుల సమస్యలను వివరించారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డిని పెన్గంగా గెస్ట్ హౌస్లో మంత్రి జూపల్లి కలిసి రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులతో కలిసి వారి సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు సోయాబీన్ రంగు మారిందని, ఇది రైతులకు మరింత శాపంగా మారిందని వివరించారు. మార్కెట్ యార్డ్లో రైతులు తమ పంటను విక్రయించేందుకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు నిలిచిపోవడంతో గ్రామాల్లోని రైతులు ఇళ్లలోనే సోయా నిల్వలు పేరుకుపోయాయన్నారు. కేంద్రం చొరవ తీసుకుంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుందని తెలిపారు. కేంద్ర మంత్రితో భేటీకి ముందు మంత్రి జూపల్లి కృష్ణారావు నేరడిగొండ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ పంటతో వేచి ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. సోయాబీన్ కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశారని మంత్రి జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి నాఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఘనంగా సాగాయి. ముందుగా అయ్యప్ప స్వామి మెట్ల పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి ఇటీవల సర్పంచుల ఎన్నికైన వారిని ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. ఐక్యంగా ఉంటూ సమస్యల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మెట్ల పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన మున్నూరు కాపులను శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం అడ్హాక్ కమిటీ కన్వీనర్ సంద అశోక్, బండారి సంతోష్, కమ్మల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సంఘ సభ్యులు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. సంఘం అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, తన వంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు. ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నూతనంగా ఎన్నుకోబడి వారి ప్రమాణ స్వీకారం కూడా మొన్న 21వ తారీఖు నాడు అధికారికంగా అయిన తర్వాత వారందరినీ రోజు ఇక్కడికి మనం మున్నూరు కాపు సంఘం ఆవరణలో పిలిచి వారిని సన్మానించడం, సత్కరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంతో పాటు అట్లనే మన ఆదిలాబాదు ఇప్పుడు తాలూకైనా బోత్ నియోజకవర్గం కూడా మన తలమడుగు, తాంసి, భీంపూర్ మండల సమైనటువంటి ముద్దుబిడ్డలు కూడా అనేక డిపార్ట్మెంట్లలో ఇప్పుడు మనకు చెప్పినట్టు మరి ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు కూడా మన కులాన్ని ఇంకా పేరును పెంపొందించడానికి వాళ్ళ తల్లిదండ్రుల కృషితోటి వారు ఈరోజు ఉద్యోగాల్లో చేరినారు కాబట్టి వారిని కూడా సన్మానించుకుందామని చెప్పి ఈరోజు ఇక్కడ మరి మన మున్నూరు కాపు సంఘం అడాక్ కమిటీ గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచేలా నూతన సర్పంచులు కృషి చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. తలమడుగు మండలంలోని బరంపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇటీవల ఎన్నికల్లో గెలిచిన సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. బరంపూర్లో ఏదైతే మనము టెంపుల్ పోతామో, బరంపూర్ నుంచి సక్నాపూర్కు ఏదైతే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందర నుంచి డాంబర్ రోడ్ కూడా తొందరలోనే చేయబోతున్నాం. తప్పకుండా మీకు డాంబర్ రోడ్ కూడా వేసిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఆల్రెడీ బరంపూర్ నుంచి ఆర్లీ రూయాడి రోడ్ వరకు కూడా ఆల్రెడీ రోడ్ మంజూరు చేసినాం. అదే బ్రిడ్జ్ కూడా పూర్తయింది. తొందరలోనే అదొక బీటీ డాంబర్ రోడ్ కూడా మొదలు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ, అదేవిధంగా మదినాపూర్ కానీ
నర్సాపూర్ కానీ కోలామూడ కానీ అవిటి కూడా తొందరలోనే రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇంకో విషయం తెలుసు మీకు, చదివేంది మన నియోజకవర్గం పోవద్దు, చాలా దూరమైనా కానీ అటు తిరిగిపోతే బాగా దూరం, కానీ ఇక్కడ నుంచి పోతే బాగా దగ్గర. మనకు బరపూర్ కొండ నుంచి మోరుగండికి దిగితేనే పక్కనే పోతుంటది, ఏం దూరం లేదు. మధ్యలో కొంచెం కొండ అడ్డు వచ్చింది, అదేదో కాంగ్రెస్ ఏ విధంగా అయితే మీకు అడ్డు వచ్చిండ్రు మొన్న ఎలక్షన్ లో, అట్లా ఒక కొండ ఉంది, దాన్ని తవ్వేద్దాం ఈసారి. దాన్ని తవ్వేసి తప్పకుండా రోడ్ వేస్తాం. దాన్ని నేను పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ కొండ తవ్వి మీకు రోడ్ ఏర్పాటు చేసుకుంటే బోధ్ నుంచి ఆదిలాబాద్ పోయేవాళ్ళు చాలా మంది ఇదే రూట్ తో మంది నుంచి అందరూ వచ్చి ఇక రద్దీగా అయ్యే అవకాశం ముందు చాలా ఉంది. కాబట్టి సిపిఐ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరుపుకున్నారు. సీనియర్ నేతలను సత్కరించిన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ప్రజా హక్కుల సాధనకై పార్టీ చేసిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజా పోరాటాలు ఆనాడు కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుండి నేటి వరకు 100 సంవత్సరాల పోరాటంలో అనేక సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, దున్నేవారి భూమి కొరకు, కార్మికుల హక్కుల కొరకు, పరిశ్రమల కొరకు, రాజభార రద్దు కొరకు, ఈ దేశంలో స్వతంత్రం కొరకు ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. ఈ దేశంలో ఇలా గాలి నీరు పీల్చుకున్నాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే, నేడు సిపిఐ పోరాట ఫలితంగానే దేశంలో స్వతంత్రం వచ్చింది. ఆనాడు కేవలం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. నేడున్న బీజేపీ ఈ దేశంలో పరిశ్రమల్ని మూసివేస్తూ ఉన్నది, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది, ఈ దేశంలో చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నది, ఈ దేశంలో రైతుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది, కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది. జిల్లాలో సోయా, పత్తి రైతులు కొనుగోళ్ల విషయంలో పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి జోగురామన్న కోరారు. ఈ విషయమై శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావులను పెనుగంగా భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించిన అనంతరం పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రంగు మారిపోయిన సోయా కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రైవేటులో అమ్ముకుంటే క్వింటాలకు 1000 రూపాయల నష్టం వస్తోందని పేర్కొన్నారు. నిబంధనల సడలింపుతో రైతుకు మంచి జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజా సమస్యలను దూరం చేయాలని కోరారు. భీంపూర్ మండలం వడూరుకు చెందిన మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డితో పాటు పలువురు నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్లుగా మేమందరం కూడా వారికి అభినందన తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే మీరు ఏ ఎన్నికలైనా సరే, అది జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మళ్ళీ వచ్చే సాధారణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మీరు మీ గ్రామంలో చెప్పిన వాగ్దానాలు తప్పకుండా ఏప్రిల్ తర్వాత కొన్ని కార్యక్రమాలు మళ్ళీ 23 సంవత్సరాల్లో గజేందర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నాడు కనుక వారి ఏ హామీలు ఇచ్చిండ్రు, మీరు ఏ హామీలు ఇచ్చిండ్రు, బోయిరెడ్డి ఏ హామీలు ఇచ్చిండ్రు, మరి హామీల ప్రకారంగా మేమందరం కలిసి తప్పకుండా మరి వడూరు గ్రామంలో సమస్యలు 100కి 80% తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించేలా దృష్టి సారించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు కోరారు.
ఈ విషయమై జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో తీవ్రమైన చలిని దృష్టిలో ఉంచుకొని 50 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా ఇటీవల గ్రామ సర్పంచు ఉప సర్పంచులుగా ఎన్నికైన ఎల్మ నారాయణ రెడ్డి, అగ్గిమల్ల గంగన్నలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. మరియు లయన్స్ క్లబ్ అంటే పెద్ద ఇండియా లెవెల్లోనే పేరువైన క్లబ్. మేము చిన్నప్పటి నుంచి లయన్స్ క్లబ్ అంటే చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు బాగా ఇస్తున్నారు విన్నాము. కానీ ఈరోజు కజ్జర్లకు మేము సర్పంచ్ అయిన తర్వాత రావడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. తర్వాత వాళ్ళందరికీ లయన్స్ క్లబ్ సభ్యులకు, అలా అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి, అందరికీ మా ఊరు తరఫున మా తరఫున అందరికీ ఈ రోజు ఎంబేకర్ సంతోష్ గారి జన్మదిన సందర్భంగా మా లైన్ మెంబర్ సేవా శివము వారి సేవార్థము అంటే కజ్జర్ల గ్రామంలో ఈరోజు 50 మంది వృద్ధులకు, మహిళలకు, పురుషులకు బ్లాంకెట్స్, చాలా చలి తీవ్రంగా ఉన్నందున బ్లాంకెట్స్ అందజేయడం జరుగుతుంది. ఎంబేకర్ సంతోష్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరి ఆశీస్సులు వారికి ఇవ్వాలని కోరుతున్నాను. 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో భాగంగా గచ్చిబౌలిలోని జేఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 27 నుంచి 29 వరకు జరగనున్న సబ్ జూనియర్ అండ్ జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో ఆదిలాబాద్కు చెందిన కొమ్ము చరణ్ తేజ్ పాల్గొననున్నాడు. వాటర్ పోలో గేమ్ విభాగంలో ఆయన పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో కొమ్ము చరణ్ తేజ్ను ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బాలూరు గోవర్ధన్ రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణతో పాటు పలువురు క్రీడారంగ ప్రతినిధులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిమ్స్ లో లాంఛనంగా క్రిటికల్ కేర్ ప్రారంభోత్సవం. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి స్పష్టీకరణ. స్థానిక సమస్యలను పరిష్కరించేలా చూడాలని ప్రజాప్రతినిధుల విన్నపాలు. సోయా రైతుల ఇక్కట్లను దూరం చేయాలి. కేంద్ర మంత్రికి విన్నవించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. కేంద్రం చొరవ తీసుకుంటేనే మద్దతు ధర దక్కుతుందని వెల్లడి. ఐక్యంగా ఉంటూ సమస్యల సాధనకు కృషి చేయాలి. మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న. భక్తి శ్రద్ధలతో సాగిన అయ్యప్ప స్వామి మెట్ల పూజ, నూతన సర్పంచ్లకు ఘన సత్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.